నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరేమన్నారంటే పాల డబ్బా కోసం, నాకు 2 కుమార్తెలండి, చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర 100 రూపాయలు డబ్బులు తీసుకున్నాం అన్నాడు. నిజం, ఎవరు కాదన్నారు? గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు 100 రూపాయలు పెట్టి పాల డబ్బా కొనిచ్చాడని నేనే స్వయంగా చెప్పుకున్నాను. మీరు చెప్పింది నిజం. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మడత మంచాల లాడ్జీలో ఉన్నాం, స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం, పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలనా? ఎప్పటికి అలానే ఉండిపోవాలనా? జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద రియల్ ఎస్టేటు, పెద్ద కాంట్రాక్ట్లు స్నేహితులతో కలిసి చేస్తున్నాం. తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎతికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులను అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు నా మీద చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి. అంటే ఏమీ చేయలేదు కాబట్టే తీసుకో. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, మాట్లాడటం చేత కాదు, నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతా, కానీ ప్రజలు హర్షించాలని మాట్లాడటం లేదు. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడు, మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, మా శంసుద్దీన్ మాట్లాడతాడు, లేక మా కరణం హజరత్ నాయుడు మాట్లాడతాడు, మా చెక్కసాయి సునీల్ మాట్లాడతాడు, మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మాట్లాడతాడు, ఎవరో ఒకరు మాట్లాడేస్తాం రోజు. మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరుకు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా, ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ ములుమూడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం,
ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడండి, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది. సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా మాట్లాడదాం. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఈ 14 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా, వేధించామా, వెంటాడామా? ఒక్క సంఘటన చెప్పమని అడుగుతూ ఉన్నా. మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ 18 నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో, వెంటాడారో, వేధించారో జిల్లా అంతా తెలుసు. సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మీద, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి, అక్రమ కేసుల దగ్గర నుంచి, దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ 18 నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు, పాపాలు క్షణక్షణం గుర్తుకు వస్తూనే ఉంటాయి. కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత 18 నెలల కాలంలో నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన, వెంటాడిన, దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ 14 నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని. నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడను. ఆ 18 నెలలు మా మీద, మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో, వెంటాడితే, వేటాడితే ఎట్టుంటుందో, నరకం ఎట్టుంటుందో, వెంటాడితే, వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని. కానీ ఎక్కడా చేయలే. ఎందుకు చేయలేదంటే, వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. లోకేష్ బాబు గారు అంగీకరించరు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి, చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు. కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు. కాబట్టి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు. గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు. కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు. కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని, మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. లేదనుకుంటే
ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో మీరున్న వేళ నన్ను, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారిని, వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించినవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. గీత దాడితే ఉపేక్షించరు. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించరని ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా, కెలకొద్దు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ, మా వాళ్ళు కానీ మీరు మాట్లాడిన మాటలకి 10 ఇంతలు సరిపోతుందా? 15 ఇంతలా? 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు. 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు. ఆ ప్రకారం వైసీపీ నేతలారా, కాస్త ప్రజల కోసం ఆలోచించండి. మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా. మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం. ఇందాక మీకు చెప్పా, పాల డబ్బాను మీరు అన్నారా, నేను కాదంటే కదా, మిగతా విషయాలు కూడా చెప్పా. ఆ విధంగా హోందాయుత రాజకీయాలు చేద్దాం. అలా కాదు, మేము చెయ్యం, మేము ఇలాగే చేస్తాం, మేము చిల్లర రాజకీయాలు చేస్తాం, చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి, వేధింపులు వద్దు అన్నారు కాబట్టి, ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకుంటున్నా. కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి తెగిస్తే నేను వద్దు అన్న కొంతమంది నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. దాన్ని కూడా కాస్త దృష్టిలో ఉంచుకోండి.